నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? ఐశ్వర్య, ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు? నీ కళ్ళల్లో ఆ మెరుపుకి ఈ మిర్రర్ కూడా బ్రేక్ అయిపోతుందేమో. మరి నా బావని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. ప్రేమించిన వాడు దగ్గర అవుతుంటే ఈ మాత్రం హ్యాపీనెస్ ఉండదా ఏంటి? ఐశ్వర్య, మన బకరా వచ్చిందే. పిలవ్వే, కాసేపు దాన్ని ఒక ఆట ఆడుకుందాం. ఓకేనే. అమ్మా, పిలిచారంట? అవును భవానీ, ఇప్పుడు నువ్వేమైనా పనిలో ఉన్నావా? లేదమ్మా. ఎందుకలా అడిగారు? ఏం లేదు భవానీ, ఒక పక్కేమో నా ఫ్రెండ్స్ నన్ను రెడీ చేస్తున్నారు, ఇంకో పక్కేమో ఎంగేజ్మెంట్కి టైం అయిపోతుంది. నువ్వేం అనుకోకుండా కొంచెం నెయిల్ పాలిష్ వేస్తావా? ఫాస్ట్గా అయిపోతుంది. అయ్యో, దానికే మీరు ఇంతలా అడగాలా? ఇటివ్వండమ్మా, నేను వేస్తాను. ఆ నెయిల్ పాలిష్ ఇవ్వు. భవానీది చాలా మంచి మనసు, నాకు తెలుసు కదా. చెయ్యివ్వండమ్మా, వేస్తాను. చేతికి కాదు భవానీ, కాళ్ళకి. ఏ భవానీ, కాళ్ళకైతే వెయ్యవా? వేస్తానమ్మా. ఇది ఇప్పుడు నీకు కరెక్ట్గా సెట్ అయ్యే పొజిషన్లో కూర్చున్నావు. ఇదే రియాలిటీ భవానీ. నా దృష్టిలో నువ్వెప్పుడూ కిందే, నేనెప్పుడూ పైనే. కానీ నేనెవర్ని అలా పైన కింద అని చూడనమ్మా. ప్రతి మనిషిలో దేవుడుంటాడని నమ్ముతాను. ఇప్పుడు మీ కాలు పట్టుకున్నా కూడా అమ్మవారి గాలికి సేవ చేస్తున్నట్టే అనుకుంటాను. మానవ సేవే మాధవ సేవ అని మీరు వినలేదనుకుంటా. అయ్యో సారీ భవానీ, చూసుకోలేదు, ఏమనుకోకే. అయినా తగిలింది అమ్మవారి కాలే కదా, నువ్వేమనుకోవులే. కానీ ఓకే, బాయ్. అయిపోయిందమ్మా. థ్యాంక్స్ చెప్పను భవానీ, ఎందుకంటే దేవతలు మనుషులకి థ్యాంక్స్ చెప్పరు కదా. ఇక నేను వెళ్తానమ్మా. ఆగు భవానీ, అసలు విషయం నేను అడగనే లేదు, అలా వెళ్ళిపోతే ఎలా? ఏంటమ్మా అది? నువ్వు మా బావ రాహుల్ని ప్రేమిస్తున్నావు కదూ?